శ్రీ గురుభ్యో నమః. మనము గత ఎపిసోడ్లో యోగ తారావళిలోని మొదటి శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు రెండవ శ్లోకంలో ఏముందో జగద్గురువులైన శ్రీ ఆదిశంకరాచార్యుల వారిని స్మరించుకొని రెండవ శ్లోకాన్ని ఈరోజు పరిశీలిద్దాము. ఆ శ్లోకం ఇలా ఉంటుంది. రెండవ శ్లోకము: సదాశివోక్తాని సపాదలక్ష లయావధానాన్ని వసంతి లోకే నాథానుసంధాన సమాధిమేకం మన్యామహే మాన్యతమం లయానాం. సదాశివోక్తాని సపాదలక్ష లయావధానాన్ని వసంతి లోకే నాథానుసంధాన సమాధిమేకం మన్యామహే మాన్యతమం లయానాం. ఈ శ్లోకానికి విడతీసి ప్రతి పదార్థం రూపంలో గమనిస్తే లోకే అంటే ఈ ప్రపంచంలో, సదాశివోక్తాని అంటే పరమశివునిచే చెప్పబడినది, సపాద లక్ష అంటే 1,25,000, లయావధానాన్ని అంటే లయ యోగ విధానాలు, వసంతి అంటే ఉనికిలో ఉన్నాయి, లయానాం ఆ లయ యోగ మార్గాలన్నింటిలోనూ నాదానుసంధానము అనే సమాధిం ఏకం అంటే ఒకే ఒక్క సమాధి స్థితిని, మాన్యతమం అంటే అత్యుత్తమైనదిగా, మాన్యామహే మేము భావిస్తున్నాము. అర్థాన్ని పరిశీలిస్తే సదాశివోక్తాన్ని సపాద లక్ష లయావమాధాని వసంతి లోకే, సదాశివోక్తాని సపాద లక్ష లయావధానాన్ని వసంతి లోకే అంటే సాక్షాత్తు ఆ పరమశివుని చేత స్వయంగా ఉపదేశించబడినవి, మనస్సును లయం చేసేవి అయిన లయయోగ పద్ధతులు ఈ లోకంలో అక్షరాల 1,25,000 ఉన్నాయంట. ఇంకా పరిశీలిస్తే నాథానుసంధాన సమాధిమేకం మన్యామహే మాన్యతమం లయానాం. ఇన్ని లక్షల మార్గాలు ఉన్నప్పటికీ మన అంతరంగంలో ఉద్భవించే సూక్ష్మమైన నాదం అంటే ఓంకారనాదము లేదా దివ్యధ్వని మీద మనస్సును నిలపడం ద్వారా సాధించే నాదానుసంధాన సమాధి మార్గమే అతి ఉత్తమమైనది మరియు శ్రేష్టమైనది అని మేము భావిస్తున్నాము అని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. కాబట్టి మేము ఆదిశంకరాచార్యుల వారం భావిస్తున్నాము. సకల లయ యోగ పద్ధతులలో ఇదే అగ్రగణ్యమైనది అనేసి ఈ శ్లోక భావంగా మనం తెలుసుకోవచ్చు. ఇంకా కూడా పరిశీలించినట్లయితే ఈ శ్లోక అర్థము చాలా విశేషమైనది. ఆ విశేషం ఏమిటో మనం పరిశీలిద్దాము. మన మనస్సును లయం చేసేందుకు, ధ్యాన స్థితికి చేరుకోవడానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుల వారే ఏకంగా 1,25,000 యోగ విధానాలను బోధించారంట. ఆలోచించినట్లయితే 1,25,000 మార్గాలు, ఎన్ని మార్గాలు ఉన్నాయో. కానీ ఇన్ని మార్గాలు ఉన్నప్పటికీ శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఏమంటున్నారంటే, ఇన్ని వేల మార్గాలు ఉన్నప్పటికీ వాటన్నింటిలో కూడా అత్యంత శ్రేష్టమైనది, గొప్పది ఒకే ఒకటి ఉంది. అదే నాదానుసంధాన సమాధి అని శ్రీ శంకరుల వారు చెప్తూ ఉన్నారు. అయితే ఇంతకీ ఆ నాదానుసంధానం అంటే ఏమిటో కూడా పరిశీలిస్తే, బయటకు వినిపించే శబ్దాలను వదిలేసి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మన అంతరంగంలో సహజంగా ఒక సూక్ష్మమైన నాదము, ఒక అద్భుతమైన దివ్యమైన ధ్వని అనేది మనకు వినిపించడం అనేది మొదలవుతూ ఉంటుంది. ఆ లోపలి నాదం మీద మనస్సును పూర్తిగా లగ్నం చేసి అందులో విలీనం అయిపోయే స్థితినే నాదానుసంధాన సమాధి అని చెప్తున్నారన్నమాట. అయితే ఈ నాదం శరీరంలో ఎక్కడ పుడుతుంది, మహనీయులు ఏం చెప్పు ఉన్నారు, అనుభవం ఏం చెప్తుందో పరిశీలించినట్లయితే, మన శరీరంలో ఈ నాదము అనాహత చక్రంలో అంటే ఛాతీ మధ్యలో ఆ యొక్క హృదయ స్థానంలో పుడుతుంది. అక్కడ లోపల ఉద్భవించే శబ్దాన్నే అనాహత నాదం అని చెప్తారనమాట.
ప్రాణవాయువు మన నాడీ మండలంలో ముఖ్యంగా సుషుమ్న నాడిలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఈ సూక్ష్మ ధ్వని అనేది ఉత్పన్నమవుతూ ఉంటుంది. సాధనలో దీనిని మనము ప్రధానంగా కుడి చెవి ద్వారా ప్రాథమికంగా వినడానికి ప్రయత్నం చేస్తాము. కుడి చెవి ద్వారా ఆ ప్రాథమికంగా వినడానికి ప్రయత్నం చేసిన తర్వాత మన లోపల అనాహత ఆ చక్రంలో కూడా అద్భుతమైన నాదాన్ని మనం వింటామన్నమాట. అయితే ఇది సమాధి స్థితికి ఎలా తీసుకువెళుతుంది? దీనికి యోగ శాస్త్రంలో ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తారు. మనస్సు ఒక కోతి లాంటిది లేదా ఒక గాలిపటం లాంటిది అని చెప్తారు. ఈ మనసు ఎప్పుడు కూడా బయట దృశ్యాలు, శబ్దాలు అవి వింటూ ఆ యొక్క భౌతికమైన వాసన మీదకే పరిగెడుతూ ఉంటుంది. కానీ మనస్సుకు ఒక బలహీనత కూడా ఉందని పెద్దలు చెప్తారు. దానికి సంగీతము అంటే శబ్దము అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ పూలలో మకరందాన్ని తాగే తుమ్మెదగారు ఆ మత్తులో పడి పువ్వులలోనే బందీ అయిపోయినట్లు సంగీతానికి మంత్రముగ్ధులైన ఆ నాగుపాము గారు తన కోపాన్ని పక్కన ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఆ నాదానికి ఎలా లయమైపోతూ ఉంటుందో అలాగే మన మనస్సు గారు కూడా ఈ అంతరంగనాదాన్ని వినడం మొదలుపెట్టాక బయట ప్రపంచాన్ని క్రమక్రమంగా మర్చిపోతూ చివరగా పూర్తిగా మర్చిపోయి ఆ నాదంలోనే కరిగిపోతుందన్నమాట. మనస్సు తన ఉనికిని కోల్పోయి ఆ శబ్దంలో లీనం అవ్వడాన్నే లయ సమాధి అనేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అనుభవజ్ఞులైన మహర్షులు కూడా అనేక శాస్త్రాలలో అనుభవ రూపకంగా మనకు ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ శబ్దాలు ఎలా ఉంటాయి, ఈ నాదాల క్రమం ఎలా ఉంటుంది అనేసి మనకు అనేక యోగ ఉపనిషత్తులలో చక్కగా మహర్షులు ఇచ్చి ఉన్నారు. ప్రస్తుత కాలంలో కూడా అనేక అద్భుతమైన సాధన చేసిన వారు గ్రంథాల రూపంలో కూడా ఇచ్చి ఉన్నారు. మొదట్లో మనకు ఆ సముద్ర ఘోషలాగా వినిపిస్తుందంట. తర్వాత ఉరుములతో లేదా మేఘాల గర్జన లాంటి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తాయి. సాధన క్రమక్రమంగా చేస్తూ ఉంటే ఆ పెద్ద శబ్దాలు అక్రమంగా తమ శబ్దతత్వాన్ని తగ్గించుకొని అవి సన్నబడి తర్వాత శంఖము, గంట అంటే వేణునాదము అంటే ఫ్లూటు, చివరికి తుమ్మెద లాంటి ఆ జోంకారము లాంటి అతి సూక్ష్మమైన శబ్దాలుగా మారిపోతాయి. ఆ శబ్దాలను మనము అనుభవంగా తెలుసుకుంటాము మన సాధనలు అన్నమాట. అలాగే ఈ సూక్ష్మం వైపు ప్రయాణం చేయాలి మనము. ఎప్పుడు ఆ పెద్ద శబ్దాన్ని వదిలేసి వినిపించే ప్రారంభంలో ఆ పెద్ద శబ్దాలలోంచి క్రమక్రమంగా లోతుగా వెళుతూ ఉంటే మనసు కూడా సూక్ష్మం అవుతూ ఉంటుంది. తర్వాత ఆ వినిపించే ఆ సన్నని సూక్ష్మమైన శబ్దం వైపే మనస్సును మళ్లించాలి. అలా ఆ శబ్దంలోనే మనస్సును నిలపడం ద్వారా ఆలోచనలు క్రమక్రమంగా తగ్గిపోయి ఆగిపోయి చివరకు మనస్సు తన స్వస్వరూపానుసంధానంలో వెళ్ళినప్పుడు అనుసంధానమైనప్పుడు పరమానందం సిద్ధిస్తుందన్నమాట. కాబట్టి ఇది అన్ని యోగాలలోనూ కిరీటం లాంటిది అని శ్రీ శంకరుల వారు స్పష్టంగా మనకు ఈ శ్లోకం ద్వారా తెలుపుతూ ఉన్నారు. కాబట్టి మనము కాసేపు ఈరోజే ఈ యొక్క అద్భుతమైన శబ్దాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాము. మన లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే 3వ శ్లోకం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేక రహస్యాలు తర్వాత శ్లోకాలలో ఏమేమి ఉన్నాయో పరిశీలిద్దాము. సర్వే జన సుఖినో భవంతు.